చూడు కృష్ణ, అరిచెయ్యంత సైజులో ఉండే ఈ మ్యాప్ని ఇండియా అంత పెద్దది చేయించాను నీకోసం. నేను నీ ద్వారా సాధించాలనుకుంటున్న నిధిని సంపాదించడానికి ఈ మ్యాప్ ఒక్కటే ఆధారం. అంచేతే ప్రాణ స్నేహితుల్ని చంపి మరీ సంపాదించాను. నా కోరికను నువ్వు కాదన్నావే అనుకో. హరి, అటు చూడు. హరి, ఆ కుర్రాడి కట్లు విప్పు. లాగే చూడు, భక్తుణ్ణి కొడితే భగవంతుడికి పళ్ళు రాలిపోయినట్టు నిన్ను సాచి లెంపగా కొడితే వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వీళ్ల గుండెలే గనక మండిపోతే నువ్వెంత మొండి ఘటానివైనా నీ ప్రాణాలు కూడా ఎండింగ్ అయిపోతాయనే సీక్రెట్ తెలిసిన వాడిని గనక వీళ్ళందరినీ ఇలా బందోబస్తు చేశాను. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ వల్ల అనవసరంగా వీళ్ళందరి ప్రాణాలు మట్టి పాలైపోతాయి. పైగా నీ రెండో వదిన మామూలు మనిషి కూడా కాదు. వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి. ఈ దుర్మార్గులు మిమ్మల్ని కూడా. ఇవాళ నీకు నీ కుటుంబానికి ఈ కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు.
దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు, లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు? ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికుంది. దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె నీకు కావాలని అడుగు. నువ్వు అడిగింది చాలా అందంగా ఉందయ్యా. నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో తెచ్చిపెట్టవయ్యా మొగడా అని నిన్ను నేను అడిగితే నదురు బెదురు లేకుండా నిక్షేపంలాంటి నా జ్యోతిని నువ్వు అడిగేస్తావా? ఏమైనా నా జ్యోతిని మనస్ఫూర్తిగా నీ కూడా ఇచ్చి పంపిస్తున్నాను, తీసుకెళ్ళు. వాడితో వెళ్ళిపోతున్నాననే కదా నీ కులుకు. ఎందుకనుకుంటున్నావలా? ఆల్ రైట్, నువ్వు నాదానివి అనే విషయం నువ్వు మరిచిపోనంత కాలం నీకేమీ పర్వాలేదు. ఒకవేళ మరిచిపోయావో నేను నీ ఏజెంట్ గా పని చేయకపోతే నన్ను చంపి పారేస్తావుగా. గుడ్, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇక నీకు చెప్పవలసిందేమీ లేదు. మరి ఆ కుర్రాడు నేను కనపడటం లేదని కంగారు పడతాడేమో. వెళ్ళనా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా బాధేస్తున్నా బుద్ధి రాలేదురా నీకు? క్షమించండి మహాప్రభు, తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగవేమరా దగుల్బాజీ నా కొడక. నాకంటే దగుల్బాజీ వెధవి నిన్ను నేను క్షమాపణ అడగడం ఏంట్రా పుండాకు రాస్కెల్? తుండాకు రాస్కెల్ అంటావురా? రాస్కెల్ అనటమే కాదు, కోడై కూస్తాను, కుక్కై అరుస్తాను. రేయ్, మహాభారతంలో శకునిగాడు మట్టయిపోయాడు అనుకున్నాను గాని మళ్ళీ నువ్వై పుడతావనుకోలేదురా. అయిపోయింది, నువ్వు పైకి వెళ్లే టైం అయిపోయింది. రేయ్, నీ జీవితంలో ఆఖరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో. సరే, కోరతాను. ఒక 100 రూపాయలు అప్పుంటేవరా? క్షణాల్లో చచ్చేవాడికి నీకెందుకురా 100 రూపాయలు? ఈ వెనకాలన్న వాళ్ళకి చెరో 50 ఇచ్చి నీ మొహం మీద ఉమ్మేయిస్తా. నా కొడక, నా మనుషుల చేత నా మొహం మీదే ఉమ్మేయించడానికి నన్ను పొడుగుతావురా? ఒరేయ్, వీడు అశ్చక్కు నా కొడుకు కంటే చండాలపు నా కొడుకు. వీడిని చెత్తగా పొడిసేసి ఏ చెత్త కుండీలో బందోబస్తు చేసేయండి. నెమ్మది నెమ్మది. అమ్మా గారు ఏమంటారు? ఏమంటానమ్మా, ఏమి అన్నాం? మీ ఆయనే కదమ్మా? ఆయనేనండి. మీ ఆయన్ని చావ చంపి చెవులు మూసిన వాడెవడో మాత్రం పరమ దుర్మార్గుడు. వాడు తప్పకుండా నరకానికి పోతాడు. వాడి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈయన సంగతి చెప్పండి. చెప్పడానికి మన చేతుల్లో ఉందమ్మా. మీ తాళిపొట్టు కట్టినాయి. ఆయనకి ఈ భూమి మీద నౌకలుంటే బతుకుతాడు, లేకపోతే అంతే. డాక్టర్ గారు, మరి ఇంకెవరైనా పెద్ద డాక్టర్ చూపిస్తే? పెద్ద చిన్న తేడా ఏమీ లేదమ్మా. అదిగో ఆ దేవత నమ్ముకో. వస్తానమ్మా. జ్యోతి, ఏమిటో చేస్తున్న పని? ప్రతిరోజు ఇక్కడి వరకు వస్తున్నాం. మనకు ఆశ లేనప్పుడు ఇక్కడి నుంచి పాతాళానికి దారి తెలుసుకుంటే మాత్రం తప్పే ఉంది. జ్యోతి, మనం కాకపోయినా ఇంకెవరైనా దారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే? మన బొందిలో ప్రాణం ఉండగా ఆ పని జరగనివ్వం.
నీకోసమే మేమంతా వచ్చాం. ఈ భవనంలో రహస్య స్థలం ఉందని, అందులో నిధి దాచబడి ఉందని విన్నాం. ఆ ప్లాన్ కాగితాలు మాకు కావాలి. ప్లాన్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎందుకు చంపారు? ఆ ప్లాన్ కాగితాలు ఇవ్వకపోతే నిన్ను చంపుతాం. అది మా పూర్వీకులు భద్రపరిచిన సంపద. దాన్ని సంపాదించుకుని వాడుకోవడానికి మేము వ్యతిరేకులం. అటువంటి వ్యతిరేకాలు మాకు లేవు. మాకు ఆ సంపద కావాలి అంతే. నేనివ్వను. ఇవ్వవు. 1, 2, 3 అంటుంది మా జాలి. 3 ఫినిష్ చేసి లోపల ఆ ప్లాన్ ఇవ్వకపోయావు, నువ్వు ఫినిష్ అయిపోతావు. 1, 2 ఇంకొక అంకె లెక్క పెడితే నువ్వు చచ్చిపోతావు. అనేస్తున్నా 3